బ్రోచర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను, ల్యాండ్ కొన్నవాడు ఎప్పుడు కూడా చెడిపోడు. మనకు ఉదాహరణ నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈరోజు చెప్తాను. శోభన్ బాబు గారు సినిమా యాక్టర్గా వండుకుంటూ ఆయన 5,000 కోట్ల రూపాయల ఆస్తులు 5,000 కోట్లు సినిమా ప్రపంచంలో కాదు ఆయన సంపాదించింది. కేవలం మొత్తం భూములు కొనేసి ఆ భూముల మీద సంపాదించినటువంటి వాల్యూ అది. కాబట్టి ఆయన ఒక్కడే కాదు, ఆయనను ఆదర్శంగా తీసుకొని జయబేరి మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, జయలలిత గారు, వాళ్ళకి ఎక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. ఆ రకంగా వాళ్ళు భూమి యొక్క విలువని గ్రహించి వాళ్ళు భూములు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ భూమి కొనటం వల్ల నష్టపోయేది ఏముండదు. భవిష్యత్ తరాలకు మనం వాళ్ళకు ఒక అసెట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అందులోటి ఇక్కడ ల్యాండ్ అవెన్యూ సంబంధించి ఏంటంటే రెరా, DCCP లేఅవుట్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనోళ్ళు చేయడం జరిగింది. దీనికి లీగల్గా అన్ని వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి లీగల్ వాల్యూ ఉన్న వాటిని ఎప్పుడైనా మనం రీసేల్ చేసుకోవచ్చు. దానికి ఒక లీగల్ శాంక్టిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని నిర్భయంగా నిరభ్యంతరంగా మనం కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక సర్వీస్ అన్నట్టే ఇది. వాళ్ళు చేసేది 14 ఎకరాలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ముగ్గురు చేసేటువంటి ప్రయత్నం. వారితో పాటు మా మిత్రుడు రమేష్ గారు కూడా వారితో పాటు కలవటం, వారితో కలిసి చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా మధ్యతరగతి ప్రజానీకానికి సదుపాయంగా ఉండేటువంటి విధంగా వాళ్ళు చేయడం అనేది అభినందనీయం. దాంట్లో ఖచ్చితంగా మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే.